ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేటలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూలీ పని చేశారు. ఈ నెల 27న ఎలకతుర్తిలో జరిగేటువంటి బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ మహాసభకు భారీ ఎత్తున ప్రజలను తరలించే క్రమంలో వారికి దారి ఖర్చులకు అయ్యేటువంటి డబ్బుల్ని ప్రజల నుంచి సేకరించాలి, వ్యాపార వర్గాల నుంచి సేకరించాలనే ఉద్దేశంతో పలు చోట్ల వాళ్ళు ఈ సందర్భంగా కూలీ పని నిర్వహించి వాళ్ళు ఇచ్చే డబ్బులతో దారి ఖర్చులకు డబ్బుని సేకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ మాజీ చైర్మన్ కడవేర్గు రాజనర్సు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు మచ్చ వేణుగోపాల్ రెడ్డి, వైస్ చైర్మన్ జంగిడి కనకరాజుతో పాటు పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాళ్ళు మాట్లాడుతూ భారీ ఎత్తున సిద్దిపేట నియోజకవర్గం నుంచి ఎలకతుర్తి సభకు తరలి వెళ్తారని, సిద్దిపేట బీఆర్ఎస్ పార్టీకి పురిటిగడ్డ, అట్లాగే మాజీ సీఎం కేసీఆర్ కూడా పురిటిగడ్డ అయిన నేపథ్యంలో ఇక్కడి నుంచి స్వచ్ఛందంగా ప్రజలు తరలి రావడానికి సిద్ధంగా ఉన్నారని, హరీష్ రావు నాయకత్వంలో భారీ ఎత్తున తరలి వెళ్ళడానికి అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళు చెప్పారు. ఇక అటు మర్కుక్ మండలం అంగడి కిష్టాపూర్ గ్రామంలో ఈరోజు హరిత సైనికుల ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. ముఖ్యంగా ఈ రజతోత్సవ సభను పురస్కరించుకుని మొక్కలు నాటే కార్యక్రమాన్ని తేజేశ్వరరావు చేపట్టారు. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ఎఫ్డీసీ చైర్మన్ వడ్డేరు ప్రతాప్ రెడ్డి, ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఇక హుస్నాబాద్లో ఆకస్మికంగా ఈరోజు సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఈ వర్షానికి మార్కెట్ యార్డుల్లో, ఐకేపీ కేంద్రాల్లో ఉన్నటువంటి ధాన్యం పూర్తిగా తడిసి ముద్దిన నేపథ్యంలో రైతులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని, తడిసిన ధాన్యాన్ని కూడా మద్దతు ధర కొనుగోలు చేయాలని చెప్పి రైతులంతా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. ఇక శివంపేటలో ఈరోజు మాజీ జెడ్పీటీసీ మహేష్ ఆధ్వర్యంలో ఒక రోడ్డు నిర్మాణం చేపట్టారు. చెరువు కట్టపై నుంచి 9 గ్రామాలకు వెళ్లే దారిని సుమారు 2 లక్షల సొంత డబ్బుతో మాజీ జెడ్పీటీసీ మహేష్ ఈ రోడ్డు నిర్మాణం చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని చేపట్టిన మహేష్ని స్థానిక ప్రజలు అభినందించారు. ఇక అటు కౌడిపల్లి మండల సమీపంలో నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో 3 మృత్యువాత పడ్డారు. హైదరాబాద్ నుంచి మెదక్ వైపు వెళ్తున్నట్టు కారు, మెదక్ వైపు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్నటువంటి కారు పరస్పరం ఢీకొన్నాయి. కౌడిపల్లి సమీపంలో ఈ దారుణ ఘటనలో 3 అక్కడికక్కడే మృతి చెందారు. కారులో వెళ్తున్నటువంటి మరో 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన వారిని గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి గుమ్మడిదలలో ఈ రోజు కూడా డంప్ యార్డు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగాయి. జేఏసీ అఖిలపక్షం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరాహార దీక్షలు కొనసాగించారు. నల్లవెల్లి, ప్యారానగర్ ప్రాంతంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా డంప్ యార్డు ఏర్పాటు చేయవద్దని, మొండిగా ప్రభుత్వం వ్యవహరిస్తే వారికి తగిన విధంగా బుద్ధి చెప్తామని చెప్పి ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇక గుమ్మడిదలలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సన్నాహక సమావేశం జరిగింది. 27న జరిగేటువంటి సభ కోసం పెద్ద ఎత్తున తరలి వెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ సమావేశంలో తీర్మానం చేశారు. ఇక సంగారెడ్డిలో ఈరోజు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ బర్త్డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ కూడా పాల్గొన్నారు. ఇంకా ఈ సందర్భంగా చింతా ప్రభాకర్ ఇంకా సంగారెడ్డి నియోజకవర్గానికి తన సేవలు కొనసాగించాలని చెప్పి వాళ్ళు ఆకాంక్షించారు. ఇవి ప్రధానంగా ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న వార్తలు.